హలో ఎవ్రీవన్. ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ డ్రామాని చూసేద్దామా? డ్రామా స్టార్టింగ్‌లోనే క్లాస్‌లో ఉన్న కొంతమంది స్టూడెంట్స్‌ని చూస్తాం. స్టూడెంట్స్ అందరూ వాళ్ళ టీచర్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. వాళ్ళు అనుకుంటారు మన న్యూ టీచర్ మాస్టర్ డిగ్రీ చేసిందంట. చాలా బ్యూటిఫుల్‌గా ఉంటుందంట. రీసెంట్‌గానే అబ్రాడ్ నుంచి రిటర్న్ వచ్చిందంట అని అనుకుంటూ ఉంటారు. అప్పుడే యోనో ఏమో క్లాస్ రూమ్‌లోకి ఎంటర్ అవుతుంది. తనే మన డ్రామాలోని ఫీమేల్ లీడ్. తను క్లాస్ రూమ్‌కి ఎంటర్ అయ్యి బోర్డ్ మీద తన నెంబర్ రాసి, "నా పేరు యోనో. నేను మీ క్లాస్ టీచర్‌ని. ఈ నెంబర్ నాదే. మీరు సేవ్ చేసుకోండి. ఒకవేళ ఏదైనా అవసరం ఉంటే ఈ నెంబర్‌కి కాల్ చేయండి లేదా మెసేజ్ చేయండి" అని చెప్తుంది. యోనోని చూసి క్లాస్‌లో స్టూడెంట్స్ అందరూ, "వావ్! నిజంగానే తిను ఇంత బ్యూటిఫుల్‌గా ఉంది" అని అనుకుంటారు. అప్పుడే క్లాస్‌లో ఒక స్టూడెంట్ ఉంటాడు. అతని పేరు షెన్. షెన్ ఏమో తన కజిన్‌కి మెసేజ్ చేస్తూ ఉంటాడు. "మమ్మీ బిజీగా ఉంది కాబట్టి నువ్వే నన్ను పిక్ చేసుకోవడానికి రావాలి" అని మెసేజ్ చేస్తాడు. అప్పుడే మనం డ్రామాలోని మేలిని చూస్తాం. అతని పేరు ఫ్యూషన్. ఫ్యూషన్ ఏమో ఈవినింగ్ స్కూల్ బయట వెయిట్ చేస్తూ ఉంటాడు. ఎందుకంటే షెన్ కోసం. షెన్ ఏమో కార్లో కూర్చొని, "బ్రదర్, నీకు తెలుసా ఈరోజు మా క్లాస్ ఎంత బాగుందో? ఎందుకంటే మా క్లాస్లో న్యూ టీచర్ వచ్చింది. తను చాలా బ్యూటిఫుల్గా ఉంది. అందరికీ తను చాలా నచ్చింది" అని మాట్లాడుతూ ఉంటే ఫ్యూషన్ ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వకుండా సైలెంట్గా ఉంటాడు. అప్పుడే షెన్ అంటాడు, "నేను ఇంత బాగా చెప్తున్నాను కదా, నువ్వెందుకు కనీసం ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వట్లేదు? తను యాక్టర్ కంటే తక్కువేం కాదు" అని అంటాడు. ఫ్యూజన్ ఏమో ఇంట్రెస్ట్ చూపించేసరికి షెన్ అంటాడు, "చూస్తుంటే నీకు అమ్మాయిల కంటే అబ్బాయిలకి ఇంట్రెస్ట్ ఉన్నట్టుంది" అని అంటూ ఉంటాడు. అది వినగానే ఫ్యూజన్ ఏమో సైలెంట్గా ఉండు అని తన మీద అంటాడు. షెన్ ఏమో, "ఒకసారి మా క్లాస్ టీచర్ యొక్క ఫోటో చూడు" అని చూపిస్తాడు. ఫ్యూజన్ ఏమో ఫోటో చూసి షాక్ అవుతాడు. "మీ క్లాస్ టీచర్ యొక్క పేరేంటి" అని అడుగుతాడు. షెన్ ఏమో తన పేరు యోనో అనేసరికి ఫ్యూజన్ ఏమో తన హై స్కూల్ టైంని గుర్తు తెచ్చుకుంటాడు. అప్పుడే మనకు అర్థమవుతుంది యోనో అలాగే ఫ్యూజన్ ఏమో స్కూల్ ఫ్రెండ్స్ అని. ఫ్యూజన్ అనుకుంటాడు, తన అబ్రాడ్‌లో కదా ఉండాలి, ఇక్కడికి ఎందుకు వచ్చింది అని అనుకుంటాడు. అప్పుడే ఫ్యూజన్‌కి యోనో మెసేజ్ చేస్తుంది. ఎందుకంటే క్లాస్ టీచర్‌గా పేరెంట్స్‌కి మెసేజ్ చేస్తుంది. "మీకు ఏదైనా స్టూడెంట్స్ విషయంలో డౌట్స్ ఉన్నా, వాళ్ళ స్టడీ ప్రాబ్లమ్ ఉన్నా నాకు చెప్పండి" అని. ఫ్యూజన్ ఏమో ఆ మెసేజ్ చూసి ఎలాంటి రిప్లై ఇవ్వబోయేసరికి షెన్ అంటాడు, "బ్రదర్, నువ్వు మెసేజ్ చూసి కూడా ఎందుకు రిప్లై ఇవ్వలేదు? ఇప్పుడు నువ్వు నా పేరెంట్స్ పొజిషన్‌లో ఉన్నావు కదా" అనగానే, "ఇప్పుడు నేను ఎలా రిప్లై ఇవ్వాలి? నేను డ్రైవింగ్‌లో ఉన్నాను కదా" అని ఫ్యూజన్ అంటాడు. "సరే సర్లే, నేనే రిప్లై ఇస్తాను" అని, "థ్యాంక్ యూ మా పిల్ల మీద ఇంత కేరింగ్ చూపిస్తున్నందుకు" అని మెసేజ్ చేస్తాడు. అలాగే షెన్ ఏమో ఫ్యూజన్‌కి చెప్తూ ఉంటాడు, "చూసావా నేను ఎలా మెసేజ్ చేశాను అనగానే అదొక గార్బేజ్‌లా ఉంది అంటే, ఆ గార్బేజే మీ ఇద్దరి రిలేషన్‌షిప్‌ని క్లోజ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది" అని షెన్ అంటాడు. అలాగే "నువ్వు నా వల్ల కొన్నిసార్లు స్కూల్‌కి కూడా రావాల్సొస్తుంది. మా టీచర్‌ని మీట్ అయ్యే ఛాన్స్ కూడా దొరుకుతుందిలే" అని అంటాడు. "నువ్వు కొంచెం ఎక్కువగానే ఆలోచిస్తున్నావు" అని ఫ్యూజన్ అంటాడు. ఇక్కడేమో యోను తన ఫోన్ చెక్ చేసి సడన్‌గా ఒక పేరెంట్ నుంచి మెసేజ్ చూసి, ఏంటి, ఇతను షెన్ యొక్క బ్రదర్ కదా, ఇతను ఇలా మెసేజ్ చేశాడు" అని చదివేసరికి షెన్ చూసి, "ఏంటి, షెన్ యొక్క కజిన్ ఇతనా అని, ఏం పర్వాలేదు, నేను ఫ్యూచర్‌లో అతన్ని అవాయిడ్ చేయడానికి ట్రై చేస్తాను" అని అనుకుంటుంది. నెక్స్ట్ సీన్‌లో యోనో ఏమో క్లాస్ చెప్తూ ఉంటుంది. అప్పుడే షెన్ ఏమో సీక్రెట్‌గా తన ఫొటోస్ తీస్తూ ఉంటాడు. వెనుక నుంచి ప్రిన్సిపల్ ఏమో అబ్జర్వ్ చేయడానికి వచ్చి సడన్‌గా షెన్‌ని పట్టుకుంటాడు. "ఏంటి, నువ్వు టీచర్ యొక్క ఫొటోస్ తీస్తున్నావా" అని ఇమ్మీడియట్‌గా తనని ఆఫీస్ రూమ్‌కి తీసుకెళ్ళి తన మీద అరుస్తూ ఉంటాడు. "నువ్వు సీక్రెట్‌గా టీచర్ యొక్క ఫొటోస్ ఎందుకు తీస్తున్నావని. అలాగే మీ పేరెంట్స్‌ని పిలవమని" షెన్‌కి చెప్తాడు. షెన్ ఏమో, "మా మమ్మీ ఇప్పుడు బిజినెస్ పని మీద అబ్రాడ్ వెళ్ళింది. చూసుకోవడానికి మా కజిన్ ఉన్నాడు" అని ఫ్యూజన్ యొక్క నేమ్ చెప్తాడు. ప్రిన్సిపల్ ఏమో ఇమ్మీడియట్‌గా ఫ్యూజన్‌కి కాల్ చేసి, "ఎక్కడున్నావు" అనగానే, "ఇప్పుడే తనని పిక్ చేసుకోవడానికి స్కూల్ ఎంట్రన్స్ దగ్గర ఉన్నాను" అని అంటాడు. ప్రిన్సిపల్ ఏమో యోనోతో అతన్నెళ్ళి ఆఫీస్‌కి తీసుకొని రమ్మని పిక్ చేసుకోవడానికి పంపిస్తాడు. తనేమో వెళ్తూ, "నేనేంటి ఇంత నెర్వస్‌గా ఫీల్ అవుతున్నాను" అని అనుకుంటుంది. అప్పుడే సడన్‌గా ఫ్యూజన్‌ని చూస్తుంది. అతనేమో సెక్యూరిటీతో మాట్లాడుతూ ఉంటాడు. తనేమో హై స్కూల్ టైంలో గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది. హై స్కూల్ టైంలో యోనో ఏమో ఫ్యూజన్‌కి ప్రపోజ్ చేసి లవ్ లెటర్ ఇస్తుంది. అప్పుడే ఫ్యూజన్ ఏమో తనని రిజెక్ట్ చేసి, "నేను తొందరలోనే అబ్రాడ్ వెళ్తున్నాను. అలాగే నేను ఒక నార్మల్ ఆర్డినరీ పర్సన్‌ని, నీకు సెట్ కాను" అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఫ్లాష్ బ్యాక్ అయిపోగానే వాళ్ళిద్దరూ ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు. వాళ్ళిద్దరూ లిఫ్ట్‌లో వెళ్తూ ఫ్యూజన్ అడుగుతాడు, "మా షెన్ ఎలాంటి మిస్టేక్ చేశాడు? ఏదన్నా డిఫరెంట్‌గా చేశాడా?" అంటే, "లేదు లేదు, అలా ఏం లేదు" అని అంటుంది. "మరి నువ్వెందుకంత రెడ్‌గా అయిపోయావు ఫేస్" అనగానే తనేమో కొంచెం స్టోరీ అల్లుతూ, "ఇక్కడ చాలా వేడిగా ఉంది కదా, అందుకే" అని అంటుంది.
ఫ్యూజన్ ఏమో ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్ళగానే ప్రిన్సిపల్ అంటాడు, చూసారా మీ బ్రదర్ ఏం చేశాడు, సీక్రెట్గా టీచర్ యొక్క ఫొటోస్ తీశాడు అని ఫొటోస్ చూపిస్తాడు. అప్పుడే షెన్ అంటాడు, మా టీచర్ బ్యూటిఫుల్గా అనిపించింది అందుకే ఫొటోస్ తీశాను, అందులో రాంగ్ ఉద్దేశం ఏది లేదు అని అంటాడు. ఫ్యూజన్ ఏమో నేను తినని హౌస్కి తీసుకెళ్ళి గట్టిగా బుద్ధి చెప్తాను అని తనను కొట్టుకుంటూ తీసుకొని వెళ్తూ ఉంటే యోనో ఏమో అది చూసి నవ్వుతూ ఉంటుంది. ఫ్యూజన్ ఏమో తన ఫ్రెండ్తో జిమ్లో ఉంటాడు. వాళ్ళ ఫ్రెండ్ అంటాడు, నేను విన్నాను యోనో అబ్రాడ్ నుంచి రిటర్న్ వచ్చిందంట అనగానే, నువ్వు దాని గురించి మాట్లాడకు, ఎందుకంటే ఈరోజు ఒక పని జరిగింది. తను మా కజిన్ యొక్క స్కూల్ టీచర్. స్కూల్లో షెన్ ఏమో రాంగ్ మిస్టేక్ చేసేసరికి నేను స్కూల్కి వెళ్ళి పేరెంట్ లాగా బాధ్యతలు తీసుకోవాల్సి వచ్చింది. నాకు ఎంత షై ఫీలింగ్ వచ్చిందో తెలుసా, నా పరువు కూడా పోయింది అని అంటాడు. అప్పుడే వాళ్ళ ఫ్రెండ్ అంటాడు, యోనో ఒక రిచ్ ఫ్యామిలీకి సంబంధించిన అమ్మాయి కదా, మరి తన టీచర్ ఎందుకు చేస్తుంది, అలాగే నీకు తనకి మీ రిలేషన్షిప్ని మళ్ళీ స్టార్ట్ చేస్తున్నారా అని అడుగుతాడు. ఏంటి నువ్వు పరిగెత్తడంలో బాగా బిజీగా ఉన్నట్టుంది అని తను ఎక్సర్సైజ్ చేసేది స్పీడ్గా పెట్టి అక్కడి నుంచి ఫ్యూజన్ వెళ్ళిపోతాడు. యోనో ఏమో తన ఫ్రెండ్కి కాల్ చేసి, నీకు ఫ్యూజన్ తెలుసు కదా, తన కజిన్ ఇప్పుడు నా స్టూడెంటే, అతను ఒక మిస్టేక్ చేయడం వల్ల ఫ్యూజన్ ఏమో ఈరోజు స్కూల్కి వచ్చి సారీ చెప్పాడు అనగానే వాళ్ళ ఫ్రెండ్ ఏమో అది విని చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అలాగే వాళ్ళ ఫ్రెండ్ అంటుంది, నేను ఫ్యూజన్ గురించి విన్నాను, అతను ఎవరో అమ్మాయితో డేట్ చేస్తున్నాడంట అని, నువ్వు ఇంకా ఫ్యూజన్ని ఇష్టపడుతున్నావా అని అడుగుతుంది. అలా ఏం లేదు, అంతా స్ట్రెయిట్ ఫార్వర్డ్గా నేను ఇష్టం లేదని రిజెక్ట్ చేసినప్పుడు నేను ఇంకా అతని వెనకాల ఎందుకు పడతాను, అతన్ని ఎందుకు ఇష్టపడతాను అని అంటుంది. అలా చెప్పి కాల్ కట్ చేస్తుంది. కానీ అప్పుడే మనకు అర్థమవుతుంది తన ఫ్రిడ్జ్ మీద ఫ్యూజన్ యొక్క ఫోటో పెట్టి చూసుకుంటూ ఉంటుంది. యోనో ఏమో ఒక స్టోర్కి వెళ్తుంది. అప్పుడే అక్కడ షెన్ నుండి మ్యామ్ అని అంటూ ఉంటాడు. షెన్ పక్కనే ఫ్యూజన్ కూడా ఉండేసరికి అంటే వీళ్ళిద్దరు కలిసి వచ్చారా అని ఒకరినొకరు చూస్తూ ఉంటారు. సో యోనో చేతిలో ఉన్న కాఫీ ఏమో ఫ్యూజన్కి ఇచ్చి జ్యూస్ బాటిల్ తీసుకొని వెళ్తుంది. ఫ్యూజన్ ఏమో యోనో కోసం ఒక మిల్క్ బాటిల్ అలాగే బ్రెడ్ తీసుకుంటాడు. అది షెన్కి ఇచ్చి ఇవి రెండు మీ టీచర్కి ఇవ్వు అనగానే షెన్ అంటాడు, చూస్తుంటే మా టీచర్ బాగా నచ్చినట్టుంది, తనకి అన్ని ఆఫర్ చేస్తున్నావు అంటే, లేదు లేదు కెమికల్ జ్యూస్ తాగే కంటే మిల్క్ అండ్ బ్రెడ్ తినడం చాలా మంచిది కదా, మీ టీచర్కి చెప్పు అని అంటాడు. అలాగే నువ్వు క్లాస్లో మొన్న అలాంటి మిస్టేక్ చేసావు, ఇంకోసారి అలా చేయకు, ఈసారి నుంచి జాగ్రత్తగా ఉండు అని ఫ్యూజన్ షెన్కి చెప్తాడు. షెన్ కూడా ఓకే అని అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. షెన్ ఏమో డైరెక్ట్గా వాళ్ళ టీచర్ దగ్గరికి వచ్చి తనకి సారీ లెటర్ ఇచ్చి అలాగే బ్రేక్ఫాస్ట్ కూడా ఇస్తాడు. సో తనేమో బ్రేక్ఫాస్ట్ తీసుకోవడానికి నో చెప్తూ ఉంటే, మ్యామ్ మీరు బ్రేక్ఫాస్ట్ చేయడం మీ హెల్త్కి చాలా మంచిది అని తీసుకోండి అంటే, సరే నువ్వు మంచిగా చదువుతావని ప్రామిస్ చేస్తేనే తీసుకుంటాను అని అంటుంది. సో అతను కూడా సరే మ్యామ్ నేను మంచిగా చదువుతాను అనగానే తను బ్రేక్ఫాస్ట్ తీసుకుంటుంది. షెన్ ఏమో వెళ్తూ వెళ్తూ వెనక్కి తిరిగి ఆగుతాడు. అప్పుడే యోనో అడుగుతుంది, ఏమైంది, ఏమన్నా అడగాలనుకుంటున్నావా అంటే, షెన్ అంటాడు, అసలు ఈ బ్రేక్ఫాస్ట్ తీసుకొచ్చింది నేను కాదు, వేరే వాళ్ళు నాకు ఇచ్చారు మీకు ఇవ్వమని, అలాగే మా బ్రదర్ చాలా మంచోడు అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. సో యోనో ఏమో ఆ బ్రేక్ఫాస్ట్ ఇస్తూ, ఏంటి ఫ్యూజన్ నా కోసం ఈ బ్రేక్ఫాస్ట్ పంపించాడని చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. సో తనేమో డిన్నర్కి వెళ్తుంది. అక్కడే ఒక డ్రింక్ మ్యాన్ ఏమో బాగా తాగొచ్చి తన దగ్గరికి వచ్చి ఇబ్బంది పెడుతూ ఉంటాడు. అదే టైంకి షెన్ అక్కడికి వచ్చి ఆ పర్సన్ని కొట్టి యోనోని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటాడు. యోనో ఏమో ఇమీడియట్గా ఫోన్ తీసి వీడియో తీస్తూ ఉంటుంది. నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళలేదనుకో నేను పోలీసులకి ఈ వీడియో పంపిస్తాను, నువ్వు పోలీస్ స్టేషన్కి వెళ్తావు అనగానే ఆ పర్సన్ భయపడి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. వావ్, ఏంటి ఇప్పుడు భయం పోయినట్టుంది అనగానే, అతను ఫస్ట్ టైం వచ్చినప్పుడు కొంచెం భయం అనిపించింది, తర్వాత నువ్వు వచ్చావు కదా అందుకే మర్చిపోయానులే భయాన్ని అని అంటుంది. తను అడుగుతాడు, నువ్వు ఈ టైంలో ఫుడ్ తినడానికి ఎందుకు వచ్చావంటే, నాకు ఇప్పుడే క్లాస్ అయిపోయింది అని అంటుంది. అందుకే ఆకలి అనిపించింది, తినడానికి వచ్చాను, నాకేం తెలుసు ఈ టైంలో ఇలా రౌడీస్ వచ్చి నన్ను మీట్ అవుతారని అని అంటుంది. అప్పుడే ఫ్యూజన్ అడుగుతాడు, ఇలాంటి రెస్టారెంట్లో ఫుడ్ తినడానికి మీ డాడీ యాక్సెప్ట్ చేస్తాడా అంటే, ఇప్పుడు నేను హౌస్లో ఉండట్లేదు, నేను వేరే ప్లేస్కి మూవ్ అయ్యాను అని అంటుంది. సో నాకు ఏది కావాలంటే అది తింటాను, నేను ఏం కావాలంటే అది చేస్తాను అని అంటుంది. సరే నేను హౌస్కి వెళ్తాను అంటే, నువ్వు ఇంకా తినలేదు కదా అనగానే, నాకు ఇప్పుడు తినాలని అనిపిస్తలేదు, ఎందుకంటే నాకు భయం అవుతుంది, మళ్ళీ ఎవరైనా వస్తే ఎలా అని మనసులో అనుకుంటుంది. ఒక్కసారి నాతో తింటానని అనొచ్చు కదా అని ఫ్యూజన్ అనుకుంటుంది. అప్పుడే ఫ్యూజన్ అంటాడు, నాకు కూడా చాలా ఇంపార్టెంట్ పని ఉంది, నేను కూడా ఇక్కడ ఎక్కువసేపు ఉండలేను అనగానే యోనకి చాలా కోపం వస్తుంది. నేనేమో సరే నువ్వు ఒక పని చేయి, ఆర్డర్ చేసి ఫుడ్ని హౌస్కి తీసుకెళ్ళు అని అంటాడు. సో నీకేం కావాలో చెప్పు నేనే కొంటాను అనగానే తనేమో పెద్ద లిస్ట్ రాసి ఇస్తుంది. ఫ్యూజన్ ఏమో ఫుడ్కి బిల్ పే చేయడానికి పేమెంట్ దగ్గరికి వెళ్తాడు. అప్పుడే యోనో దగ్గరికి ఒక అబ్బాయి వచ్చి,
తనని వీచాట్‌లో యాడ్ చేయమని అడుగుతూ ఉంటాడు. అదంతా బిల్ కౌంటర్ నుంచి ఫ్యూజన్ చూస్తూ ఉంటాడు. అప్పుడే యోనో అంటుంది, "సారీ, నా బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు. అతను బిల్ కౌంటర్ దగ్గర ఉన్నాడు" అని చెప్తుంది. ఆ పర్సన్ ఏమో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఫ్యూజన్ అలాగే బిల్ కౌంటర్ ఓనర్ ఏమో అది విని, "మీ గర్ల్ ఫ్రెండ్ చాలా మంచిది. ఎంత ఈజీగా రిజెక్ట్ చేసింది" అనగానే, "అవును" అని ఫ్యూజన్ వచ్చి తన దగ్గర కూర్చునేసరికి యోనో అంటుంది, "సారీ, నేను నిన్ను కొంచెం యూజ్ చేసుకున్నాను. నువ్వు నా బాయ్ ఫ్రెండ్ అని చెప్పాను" అనగానే ఫ్యూజన్ ఏమో, "ఏం పర్వాలేదు" అని అంటాడు. అలా వాళ్ళిద్దరూ కలిసి బయటికి రాగానే ఫ్యూజన్ అంటాడు, "నేను నిన్ను హౌస్ దగ్గర డ్రాప్ చేస్తాను. అడ్రస్ చెప్పు" అనగానే తనేమో అడ్రస్ చెప్తుంది. అది వినగానే తను అనుకుంటాడు, ఫస్ట్ నుంచి చాలా రిచ్ కదా! అలాంటి నార్మల్ ప్లేస్‌లో ఎలా ఉంటుంది అని అనుకుంటాడు. ఏంటి, వీళ్ళ ఫ్యామిలీలో ఏమన్నా అయిందా అని అనుకుంటాడు. ఫ్యూజన్ ఏమో తనని హౌస్ దగ్గర డ్రాప్ చేస్తాడు. తన హౌస్ లోపలికి వచ్చి ఆలోచిస్తూ ఉంటుంది. ఫ్యూజన్‌కి నాకు ఎలాంటి రిలేషన్ లేదు కదా! తన దగ్గర నుంచి ఇలా ఫుడ్‌ని ఫ్రీగా తీసుకోవడం కరెక్ట్ కాదు. అలాగే అతని కజిన్ నా స్టూడెంట్. మా ఇద్దరికి టీచర్ అండ్ పేరెంట్స్ రిలేషన్‌షిప్ మాత్రమే ఉంది అని అనుకుంటుంది. సో, తను ఇమ్మీడియేట్‌గా వీచాట్‌లో ఫ్యూజన్ యొక్క నెంబర్ సేవ్ చేసి అతనికి మనీ పంపిస్తుంది. అతనేమో అడుగుతూ ఉంటాడు, "ఈ మనీ ఎందుకు" అంటే, "నాకు ఫుడ్‌ని ఫ్రీగా తీసుకోవడం ఇష్టం లేదు" అనగానే తను కూడా సైలెంట్‌గా ఉంటాడు. సో, అప్పుడే ఒక న్యూస్ వస్తుంది. ఫ్యూజన్ ఏమో ఒక పెద్ద ప్రెసిడెంట్ యొక్క కొడుకని. సో, అది చూడగానే తను అనుకుంటుంది, హై స్కూల్ టైంలో యోనో ప్రపోజ్ చేసినప్పుడు నేను ఒక ఆర్డినరీ పర్సన్ అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అంటే తనకేమనిపిస్తుంది, తను ఒక పెద్ద రిచ్ పర్సన్ కానీ ఆర్డినరీ అని చెప్పి నన్ను ఒక పూర్ లాగా ట్రీట్ చేసి రిజెక్ట్ చేశాడా అని కోపంగా అటు ఇటు తిరిగి పడుకుంటుంది. నెక్స్ట్ డే ఏమో తను స్కూల్‌కి వెళ్ళడానికి హౌస్ బయటికి వస్తుంది అంబ్రెల్లా పట్టుకొని. సో, తనకి చాలా కోపం వస్తూ ఉంటుంది. ఈ వర్షం అంటే నాకు అస్సలు నచ్చనే నచ్చదు అని అనుకుంటుంది. ఎవరంటే అప్పుడే తనకి ఫ్యూజన్ మెసేజ్ చేస్తాడు. "నీ పక్కనే ఒక కార్ ఉంది. సో, నువ్వొచ్చి ప్యాసింజర్ సీట్‌లో కూర్చో" అని అంటాడు. సో, తనేమో ఇమ్మీడియేట్‌గా వెళ్ళి కార్‌లో కూర్చుంటుంది. కార్‌లో ఏమో షెన్ నుండి, "మ్యామ్, మీరిక్కడే ఉంటారా? నేను మిమ్మల్ని చూశాను. సో, నేను మిమ్మల్ని పిలుద్దామనే లోపు బ్రదర్ ఏమో నన్ను మిమ్మల్ని పిలవనివ్వలేదు" అని అంటాడు. సో, మంచి విషయమే కదా! మీరు నన్ను పిలవకుండా ఉంది. ఎందుకంటే ఇక్కడ అందరూ మన స్కూల్ టీచర్సే ఉన్నారు. ఒకవేళ నేను ఇంత లగ్జరీ కార్‌లో కూర్చున్నది చూస్తే వాళ్ళందరూ ఏమనుకుంటారు నా గురించి అని అంటూ ఉంటుంది. స్కూల్ రీచ్ అయ్యే టైంకి తను బస్ స్టాప్‌లో దింపేయమని అడుగుతుంది. ఫ్యూజన్ ఏమో తనని బస్ స్టాప్‌లో దింపేసి వెళ్ళిపోతాడు. తను థాంక్స్ చెప్పినా కానీ చూడకుండా వెళ్ళేసరికి తనకేమో చాలా కోపం వస్తూ ఉంటుంది. తను స్కూల్‌లో ఉండగానే అప్పుడే వాళ్ళ మమ్మీ కాల్ చేసి, "నేను మీ డాడీ అబ్రాడ్ నుంచి నిన్ను మీట్ అవ్వడానికి వద్దామనుకుంటున్నాం" అనగానే, "సరే, మీరెప్పుడొస్తారో చెప్పండి. నేను మిమ్మల్ని పిక్ చేసుకోవడానికి ఎయిర్‌పోర్ట్ వస్తాను" అనగానే, "లేదు లేదు, మేమే డైరెక్ట్‌గా మీ హౌస్‌కి వస్తామని" అంటూ ఉంటారు. అది వినగానే తననుకుంటుంది, ఒకవేళ ఇప్పుడు మా మమ్మీ డ్యాడీకి నేను అలాంటి హౌస్‌లో ఉన్నానని తెలిస్తే నా సిట్యుయేషన్ ఏంటి అని ఇమ్మీడియేట్‌గా వాళ్ళ ఫ్రెండ్‌కి కాల్ చేసి, "కొన్ని డేస్ దాకా ఏదన్నా మంచి హౌస్‌ని వెతికి పెడతావా రెంట్‌కి" అని అంటూ ఉంటుంది. ఎందుకంటే ఒకవేళ నేను అలాంటి ప్లేస్‌లో ఉన్నానని మమ్మీ వాళ్ళకి తెలిస్తే వాళ్ళు మళ్ళీ నన్ను అబ్రాడ్ తీసుకొని వెళ్తారు అని అంటుంది. సో, అప్పుడే వాళ్ళ ఫ్రెండ్ అంటుంది, "ఇంత ఫాస్ట్‌గా హౌస్ దొరకడం చాలా కష్టమే కానీ నువ్వొక పని చేస్తావా? ఫ్యూజన్‌కి 2, 3 లగ్జరీ అపార్ట్మెంట్స్ ఉన్నాయి. సో, అతన్ని అడిగి చూడొచ్చు కదా! లేకపోతే ఎలాగో ఫ్యూజన్ యొక్క కజిన్ స్టూడెంట్ కాబట్టి అతనితో చెప్పి వాళ్ళ కజిన్‌తో మాట్లాడమను" అని అంటూ ఉంటే, "లేదులే, ఈ విషయం గురించి అతనితో ఎలా హెల్ప్ తీసుకోవాలి? ఇంకేదైనా దారుందేమో చూస్తాను" అని హ్యోనో అంటుంది. సో, హౌస్‌కి రాగానే ఫ్యూజన్ ఏమో తనకి మెసేజ్ చేస్తాడు. "ఈరోజు స్కూల్‌లో ఏమన్నా ఎక్స్‌ట్రా క్లాస్ ఉందా?" అంటే, "లేదు లేదు, ఎలాంటి ఎక్స్‌ట్రా క్లాస్ లేదు" అని అంటుంది. "షెన్ ఎందుకు ఇంకా హౌస్‌కి రాలేదు?" అనగానే, "నువ్వు కాల్ చేశావా?" అంటే, "నేను తనకి కాల్ చేశాను. కానీ ఎలాంటి రిప్లై ఇవ్వలేదు. అట్‌లీస్ట్ కాల్ లిఫ్ట్ చేయలేదు" అని అంటాడు. సో, యోనా అంటుంది, "సరే, నేను కూడా అతని క్లాస్ టీచర్‌ని కదా! తన రెస్పాన్సిబిలిటీ నాది కూడా. నేను కూడా అతన్ని వెతకడానికి వెళ్తాను" అనగానే, "బయట వర్షం పడుతుంది. నిన్ను పిక్ చేసుకోవడానికి నేనొస్తాను" అని అంటాడు. సో, తనేమో వెయిట్ చేస్తూ ఉంటే అప్పుడే కార్‌లో వచ్చి కూర్చుంటుంది. "ఏంటి, నువ్వు అంబ్రెల్లా తీసుకొని రాలేదు" అని ఫ్యూజన్ అడుగుతాడు. "లేదు, ఫాస్ట్‌గా మర్చిపోయానులే. కానీ ఇప్పుడే స్నానం చేశాను కదా! అందుకే నా జుట్టు కొంచెం తడిగా ఉంది" అని అంటుంది. ఇమ్మీడియేట్‌గా ఫ్యూజన్ ఏమో తనకి టవల్ ఇచ్చి, "మనం ఫస్ట్ నైట్ క్లబ్‌కి వెళ్దాం. అక్కడ చెక్ చేశాక వేరే ప్లేస్‌కి వెళ్దామని" ఫ్యూజన్ అంటాడు. నైట్ క్లబ్ బయట కార్ ఆపేసి, "నువ్వు కార్‌లోనే కూర్చో, నేను వెళ్ళి చూసొస్తాను" అంటే తనంటుంది, "నేను కూడా తనని వెతకడానికే వచ్చాను కదా! ఇప్పుడు నేను రాకపోతే ఇప్పుడు నేను నీతో రావడంలో పెద్ద యూజ్ ఏముంది" అని అంటుంది. ఫ్యూజన్ ఏమో తన జాకెట్ విప్పి తనకి మంచిగా కవర్ చేస్తూ ఉంటాడు. యోనో ఏమో అలానే చూస్తూ ఉంటుంది. ఫ్యూజన్ ఏమో నైట్ క్లబ్‌కి వెళ్ళబోతూ ఉంటే అప్పుడే యోనోకి మెసేజ్ వస్తుంది, తను ఆల్రెడీ హౌస్‌కి రీచ్ అయ్యాడని. ఇమ్మీడియేట్‌గా వాళ్ళిద్దరూ కలిసి హౌస్‌కి వస్తారు. ఫ్యూజన్ ఏమో షెన్ దగ్గరికి వచ్చి కోపడబోతూ ఉంటే
తనేమో ఆపుతూ ఉంటుంది. షెన్ అంటాడు, "కొట్టాలనుకుంటే కొట్టేసేయ్" అని అంటాడు. "నేను నిన్ను కొట్టను. మీ మమ్మీకి కాల్ చేస్తాను" అంటే, "వద్దొద్దు, మా మమ్మీకి కాల్ చేస్తే ఇంకెక్కువ కొడుతుంది" అని అంటాడు. అప్పుడే తనకేమో కోల్డ్ అవుతూ ఉంటుంది. షెన్ ఏమో అది చూసి, "టీచర్ యొక్క హెల్త్ బాలేదు. నువ్వు టీచర్‌ని చూసుకో. నేను నా రూమ్‌లోకి వెళ్తాను. రూమ్‌లో నుంచి అస్సలు బయటికి రాను. మీరిద్దరూ టైమ్‌ని స్పెండ్ చేయండి" అని చెప్పి అక్కడి నుంచి పరిగెట్టుకుంటూ రూమ్‌కి వెళ్ళిపోతాడు. టీచర్ ఏమో ఇప్పుడు నాకు ఎలాంటి ప్రాబ్లమ్ లేదు అని హౌస్‌కి వెళ్ళబోతూ ఉంటే, ఆల్రెడీ వర్షం చాలా వస్తుంది కదా! ఎలాగో నీ హెల్త్ బాలేదు. ఒకవేళ ఏమైనా ప్రాబ్లమ్ వస్తే ఎలా? ఈరోజు నైట్ ఇక్కడే ఉండు అని ఫ్యూజన్ అంటాడు. తనేమో లేదు, నువ్వు రేపు తొందరగా క్లాస్ అటెండ్ అవ్వాలి. ఇక్కడే ఉంటే ఎలా అని అంటుంది. నువ్వు దాని విషయంలో భయపడాల్సిన అవసరం లేదు. రేపు పొద్దున్నే నేను లేచి నిన్ను స్కూల్‌లో డ్రాప్ చేస్తాను అని అంటాడు. సో, తను కూడా ఒప్పుకుంటుంది. ఫ్యూజన్ ఏమో తన బెడ్‌రూమ్‌కి తీసుకెళ్ళి, ఇది నా బెడ్‌రూమ్, నువ్వు ఇక్కడే పడుకో అనగానే తను అడుగుతుంది, నేను ఇక్కడే పడుకుంటే మరి నువ్వెక్కడ పడుకుంటావు అని అడుగుతుంది. నేను గెస్ట్ రూమ్‌లో పడుకుంటాను అని అంటాడు. నువ్వు గెస్ట్ రూమ్‌లో ఎందుకు పడుకోవాలి? నేనే గెస్ట్ రూమ్‌లో పడుకుంటాను. నువ్వు ఇక్కడ పడుకో అనగానే తనేమో ఒప్పుకోకుండా, నువ్వు నా కోసం వెయిట్ చేస్తూ ఉండు. నేను నీకోసం జింజర్ సూప్ తీసుకొనొస్తాను అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. యోనో ఏమో చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఎందుకంటే ఈరోజు నేను ఫ్యూజన్ యొక్క బెడ్ మీద పడుకుంటున్నానని. సో, తనేమో పడుకుంటుంది. అప్పుడే ఫ్యూజన్ ఏమో తనని లేపి మెడిసిన్ తాగమంటాడు. యోనో ఏమో మెడిసిన్ తాగుతూ చాలా చేదుగా ఉంది అంటే తనకి షుగర్ క్యాండీస్ కూడా ఇస్తాడు. కానీ తను మెడిసిన్ తాగపోయేసరికి సరే ఇది నేను తీసుకొని వెళ్తాను అని తీసుకొని వెళ్తాడు. తను వెళ్తూ ఉంటే ఏంటి ఇతను కోపడ్డట్టుంది అని ఇమ్మీడియేట్‌గా కిచెన్‌కి వెళ్ళి ఆ మెడిసిన్ ఏమో తాగుతుంది. చూసావా నేను తాగేసాను అనగానే, "నీకిది చేదుగా అనిపియలేదా?" అంటే, "అనిపిచ్చింది. కానీ నువ్వు చాలా కష్టపడి దీన్ని ప్రిపేర్ చేసావు కదా! అందుకే ఇలా వేస్ట్ చేయను" అని అంటుంది. వావ్! నువ్వెంత మెచ్యూరిటీగా బిహేవ్ చేస్తున్నావు అని అంటాడు. తనేమో రూమ్‌కి తొందరగా వెళ్ళి చాలా షైగా ఫీల్ అవుతుంది ఫ్యూజన్ తనని పొగిడినందుకు. నెక్స్ట్ డే మార్నింగ్ లేవగానే ఫ్యూజన్ అంటాడు, "ఇంత తొందరగా లేచావా? సరే నేను నిన్ను మీ హౌస్‌కి తీసుకొని వెళ్తాను. నువ్వక్కడ ఫ్రెష్ అప్ అవ్వచ్చు" అనగానే తనేమో హౌస్‌కి తీసుకొని వెళ్తాడు. తనంటుంది, "నేను డ్రెస్ చేంజ్ చేసుకొస్తాను. నువ్వు ఇక్కడే ఉండు" అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. సో, తనేమో డ్రెస్ చేంజ్ చేసుకొని బయటికి రాగానే ఫ్యూజన్ అంటాడు, "నేను నీ క్యాలెండర్ చూసాను. ఫస్ట్ తారీఖున ఏదో మార్క్ రాసావు. అదేమన్నా స్పెషల్ డేనా?" అని అడుగుతాడు. సో, అప్పుడే యోనో గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది. చాలా ఇయర్స్ తర్వాత ఫ్యూజన్‌ని తన స్కూల్‌లో సెక్యూరిటీతో మాట్లాడుతుంటే చూసింది. ఆహ్, ఆ రోజునే తను మార్క్ చేసుకొని ఉంటుంది. లేదు నార్మల్‌గా మార్క్ చేశాను అని అంటుంది. యోనో ఏమో చిప్స్ తింటూ ఉంటే, "ఏంటి నువ్వు హౌస్‌లో ఫుడ్ వండుకోవా?" అనగానే, "లేదు నేను స్కూల్‌లో డైలీ క్యాంటీన్‌లో తింటాను" అని అంటుంది. "మరి వీకెండ్‌లో ఏం చేస్తావు?" అనగానే, "నేను వీకెండ్‌లో అయితే బయట ఆర్డర్ చేస్తాను. లేకపోతే తినకుండా ఉంటాను" అనగానే, "మరి నువ్వు ఇలాంటి హౌస్‌లో ఎందుకుంటున్నావు? మీ పేరెంట్స్ దీనికి ఒప్పుకుంటున్నారా?" అని ఫ్యూజన్ అడుగుతాడు. అప్పుడే తను అంటుంది, నీకు స్కూల్ టైమ్‌లో గుర్తుంది కదా! నా వెనకాల ఎప్పుడు ఇద్దరు బాడీగార్డ్స్ తిరుగుతుండేవాళ్ళు. అందరేమో అది చూసి వావ్! తినెంత లక్కీ ఫెలో అని అనుకునేవాళ్ళు. కానీ నిజమేంటంటే అలా నా ఎనకాల ఎప్పుడు వాళ్ళు తిరగడం నాకు అస్సలు నచ్చపోయేది. ఎప్పుడు మా డ్యాడీ తనకి నచ్చిన థింగ్సే చేసేవాడు. అలాగే బ్లైండ్ డేట్ కూడా అరేంజ్ చేసి దానికి వెళ్ళమన్నాడు. నేనేమో రిజెక్ట్ చేసి కంట్రీకి వచ్చాను. అప్పుడే మమ్మీ, డ్యాడీ ఏమో నా కార్డ్స్‌ని కూడా ఫ్రీజ్ చేశారు. వాళ్ళనుకున్నారు ఇప్పుడు నా దగ్గర మనీ లేకపోతే మళ్ళీ వాళ్ళకి కాల్ చేసి అబ్రాడ్ వెళ్తానని. కానీ నేను అలా ఎందుకెళ్తాను? ఇప్పుడు అట్‌లీస్ట్ ఎదగడానికి, నా లైఫ్ లీడ్ చేయడానికి నేనొక చిన్న జాబ్ చేస్తున్నాను. సో, ఇప్పుడు నేను లైఫ్‌ని హ్యాపీగా లీడ్ చేయొచ్చు అని అంటుంది. అప్పుడే ఫ్యూజన్ అంటాడు, "సరే నేను నీకోసం ఫుడ్ ప్రిపేర్ చేస్తాను" అని ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళబోతుంటే తనేమో ఫ్రిడ్జ్ ఓపెన్ చేయకుండా ఫ్రిడ్జ్‌కి అడ్డం ఉంటుంది. ఎందుకంటే ఫ్రిడ్జ్ మీద ఫ్యూజన్ యొక్క ఫోటో ఉంటుంది కదా! అందుకే. సో, తనంటుంది, "నీకు ఎలాగో రైసే కదా కావాల్సింది కిచిడి చేయడానికి. అదక్కడుంది" అనగానే తనేమో ఫుడ్ ప్రిపరేషన్ చేసి అక్కడ పెడతాడు. అప్పుడే యోనో అడుగుతుంది, నీకు పెద్ద హోటల్ ఉంది కదా! ఆ హోటల్‌లో రూమ్ రెంట్స్ ఎలా ఉంటాయి? అవి లగ్జరీ హోటల్స్ కదా!" అంటే రూమ్‌ని బట్టి మనీ ఉంటుంది అని అంటాడు. ఇప్పుడు నీకు రూమ్స్‌తో ఏం పని అని ఫ్యూజన్ అడుగుతాడు. ఇంకొన్ని డేస్‌లో మా మమ్మీ, డ్యాడీ అబ్రాడ్ నుంచి నన్ను మీట్ అవ్వడానికే వస్తున్నారు. ఒకవేళ నేను ఇలాంటి ఆర్డినరీ ప్లేస్‌లో ఉన్నానని తెలిస్తే వాళ్ళు నా పొజిషన్ చూసి నవ్వుతారు. అలాగే నన్ను మళ్ళీ అబ్రాడ్ రిటర్న్ తీసుకొని వెళ్తారు అని అందుకే కొన్ని డేస్ దాకా ఏదైనా లగ్జరీ హోటల్‌లో ఉండాలనుకుంటున్నాను అని అంటుంది. అరే! నీకు హోటల్ రూమ్ కావాలి అంటే నిన్ను డిస్కౌంట్ ఇస్తానులే అని అంటాడు. ఈవినింగ్ ఏమో ఫ్యూజన్ తనకి క్యాండీస్ అలాగే మెడిసిన్ పంపిస్తాడు. ఫ్యూజన్ ఏమో మెసేజ్ చేస్తాడు. టాబ్లెట్స్ వేసుకున్నావా? హెల్త్ ఎలాగుంది అనగానే నాకు అస్సలు మంచిగా అనిపియట్లేదు. నాకు ఇంకా ఫీవరిష్‌గా ఉంది అని చెప్తే ఫ్యూజన్ ఏమో సరే మెడిసిన్ తీసుకొని హాట్ వాటర్ తాగి పడుకో అంటాడు. యోనోకేమో చాలా కోపం వస్తుంది. జస్ట్ ఈ మెడిసిన్ జస్ట్ ఈ మెసేజ్ చేయడానికా? కనీసం నన్ను చూడడానికి కూడా హౌస్‌కి రాలేదు అని అనుకుంటుంది.
నెక్స్ట్ డే ఫ్యూజన్ ఏమో జిమ్‌లో ఆలోచిస్తూ ఉంటాడు. అసలు అమ్మాయిలకి ఎలా మెసేజ్ చేయాలి? ఇప్పుడు దీనికి ఏం మెసేజ్ చేయాలి? మెడిసిన్ తీసుకుందా లేదా అని అనుకుంటూ ఉంటాడు. అప్పుడే వాళ్ళ ఫ్రెండొచ్చి ఏమైంది అనగానే, అసలు అమ్మాయిలతో ఎలా మాట్లాడాలి అని నాకు అర్థం కావట్లేదు అని అంటాడు. వాళ్ళ ఫ్రెండేమో తన ఫోన్ తీసుకొని యోనోకి మెసేజ్ చేయడానికా ఇంత కష్టపడుతున్నావని, మీరిద్దరూ మళ్ళీ రిలేషన్‌షిప్‌ని ఏమన్నా స్టార్ట్ చేయాలనుకుంటున్నారా అని అడుగుతాడు. అలాగే తన మొత్తం మెసేజ్ చూసి వాళ్ళ ఫ్రెండేమో ఫ్యూజన్‌ని తిడుతూ ఉంటాడు. కనీసం అమ్మాయిలతో చాటింగ్ ఎలా చేయాలో కూడా తెలియదా? తనేమో హెల్త్ బాలేదు అని చెప్తే వాటర్ తాగమంటావా? తను హౌస్‌కి పిలిచింది నిన్ను చూడ్డానికి. కానీ నువ్వేంటి ఇలా మెసేజ్ చేశావు అనగానే, అవునా! నాకెలా తెలుస్తుంది తను హౌస్‌కి రమ్మంది అని అమాయకంగా అడుగుతాడు. ఈవినింగ్ ఏమో ఫ్యూజన్ తన హౌస్‌కి వెళ్తాడు. తనకి కొన్ని ఐటెమ్స్ తీసుకొని వెళ్తాడు. ఇప్పుడెలా ఉంది అనగానే తను ఇప్పుడు పర్వాలేదు అని అంటుంది. సో, తన కోసం ఫుడ్ ప్రిపేర్ చేసి ఇప్పుడు ఫుడ్ లైట్‌గానే తిను అని చెప్తూ ఉంటాడు. సరే మీ పేరెంట్స్ ఎప్పుడొస్తారు అనగానే ఇంకో 2 డేస్‌లో వస్తారు అని అంటుంది. నా హౌస్ ఒకటి ఖాళీగా ఉంది. నీకు కావాలనుకుంటే హౌస్‌లో ఉండు. మీ పేరెంట్స్‌కి కూడా హౌస్ చూస్తే ఎలాంటి ప్రాబ్లమ్ ఉండదు. సో, అనగానే తను థ్యాంక్ యూ నాకు హెల్ప్ చేసినందుకు అని ఫియోనా చెప్తూ ఉంటుంది. ఈరోజు ఇక్కడే ఉండొచ్చు కదా అని అడుగుతుంది. ఇక్కడెలా ఉంటాను అని ఫ్యూజన్ అంటే, సరే అట్లీస్ట్ నేను పడుకునేదాకానైనా నా హౌస్‌లో ఉండు అని అంటుంది. తనేమో బెడ్ మీద పడుకుంటుంది. ఫ్యూజన్ ఏమో కిచెన్ రూమ్‌లో క్లీన్ చేస్తూ ఉంటాడు. అప్పుడే వెనుక నుంచి యోనో వచ్చి ఫ్యూజన్ యొక్క ఫోటో తీసి వాల్ పేపర్‌గా పెట్టుకుంటుంది. ఫ్యూజన్ యోనోని చూసి నువ్వు ఇంకా పడుకోలేదా అంటే, లేదు పడుకున్నా అని అంటుంది. తను పడుకోగానే ఫ్యూజన్ ఏమో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. యోనో ఏమో ఆఫీస్ రూమ్‌లో కూర్చుంటుంది. అప్పుడే షెన్ వచ్చి కొన్ని పేపర్స్ ఇస్తూ సడన్‌గా యోనో యొక్క ఫోన్ చూసి, టీచర్ మీరెవరు వాల్ పేపర్ పెట్టుకున్నారు? ఆ అబ్బాయిని చూస్తుంటే నాకు బాగా తెలిసినట్టు అనిపిస్తుంది అని అంటూ ఉంటాడు. తను ఇమ్మీడియేట్‌గా ఫోన్ తీసుకొని, ఏంటి నేనొక సెలబ్రిటీ ఫోటోస్ పెట్టుకోవద్దా అని అంటుంది. అప్పుడే షెన్ అంటాడు, మీరు ఆల్రెడీ అంత ఓల్డ్ అయిపోయారు కదా అంటే, నేను జస్ట్ 26 అయినా 60 ఇయర్స్ వచ్చినా కానీ ఒక సెలబ్రిటీస్ ఫోటోస్ పెట్టుకోవద్దని ఏమైనా రూల్ ఉందా అని అంటుంది. అయినా ముందు నువ్వు క్లాస్‌కెళ్ళు అని అంటుంది. అప్పుడే యోనో ఏమో చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ, మంచిదైంది వెనుక నుంచి ఫోటో తీస్తాను లేకపోతే నా పని అయి ఉండేది అని ఇమ్మీడియేట్‌గా తన వాల్ పేపర్ చేంజ్ చేస్తుంది. షెన్ ఏమో బయటికొచ్చి తన బ్రదర్‌కి సెట్ చేస్తాడు. బ్రదర్ నీకు తెలుసా టీచర్ ఎవరో ఒక అబ్బాయి ఫోటోని వాల్ పేపర్‌గా పెట్టుకుంది అనగానే, ఇప్పుడు నువ్వు నాకెందుకు చెప్తున్నావని ఫ్యూషన్ అంటాడు. సో బ్రదర్ ఆ ఫోటో ఎవరిదో కాదు నీదే. సీక్రెట్‌గా బ్యాగ్ నుంచి ఫోటో తీసినట్టుంది. మీ ఇద్దరి మధ్యలో ఏమైనా రిలేషన్ నడుస్తుందా ఏంటి అని అంటాడు. అది వినగానే ఫ్యూషన్ ఏమో తన ఫోటో అనగానే హ్యాపీగా ఫీల్ అవుతాడు. అలాగే ఫ్యూషన్ అంటాడు, సరే అదంతా వదిలేసేయ్. నేను మీ టీచర్ ఇంత కేరింగ్‌గా చూసుకుంటుంది కదా! నువ్వు కనీసం తనకి ట్రీట్ ఇవ్వాలని కూడా అనిపియట్లేదా అని అంటాడు. సో షెన్ ఏమో బ్రదర్ నువ్వు మా టీచర్‌తో బయటికెళ్ళాలనిపిస్తే తననే డైరెక్ట్‌గా అడగొచ్చు కదా! మధ్యలో నన్నెందుకు ఇన్వాల్వ్ చేస్తున్నావు? సరేలే ఈరోజు స్కూల్‌కి పికప్ చేసుకోవడానికి వస్తావు కదా ఈవినింగ్. మీ ఇద్దరికి నేనే డేట్ అరేంజ్ చేస్తాను అని అంటాడు. ఫ్యూషన్ ఏమో స్కూల్ బయట వెయిట్ చేస్తూ ఉంటాడు. అప్పుడు యోనో బయటికొచ్చి నువ్విక్కడేం చేస్తున్నావు అని అడుగుతుంది. లేదు నేను షెన్ని పికప్ చేసుకోవడానికి వచ్చాను. అలాగే తనతో అంటాడు, హాట్ పాట్ తినాలనిపిస్తుందా అనగానే తను ఆలోచిస్తూ ఉంటుంది. అంటే ఇతను ఇండైరెక్ట్‌గా నన్ను డిన్నర్‌కి ఇన్వైట్ చేస్తున్నాడు అని అనుకుంటుంది. సో తను కూడా హా అనగానే అప్పుడే ఫ్యూషన్ అంటాడు, షెన్నేమో నీకు థ్యాంక్ యూ ట్రీట్ ఇవ్వడానికి హాట్ పాట్ హౌస్‌లో ప్రిపేర్ చేయమన్నాడు. నీకు హౌస్‌లో ఇష్టమా లేదా బయట తిందామా అనగానే తను అంటుంది, హౌస్‌లోనే తిందాం అని అంటుంది. పదా అని వాళ్ళిద్దరూ వెళ్తూ ఉంటూ అప్పుడే తను మనసులో అనుకుంటుంది, వదిలేసేయ్ ఇతను నార్మల్ ఫ్రెండ్ అయినా నేను హ్యాపీగానే ఉంటాను ఇతనితో ఉంటే అని అనుకుంటుంది. సో అలాగే నేను ఇంకా ఇతన్ని ఇష్టపడుతున్నానని అస్సలు తెలియనీయకూడదు అని అనుకుంటూ ఉంటుంది. యోనో ఏమో అడుగుతూ ఉంటుంది, నువ్వు ఇక్కడికి షెన్ కోసం వచ్చావు కదా! మరి మనిద్దరం వెళ్తున్నాం ఏంటి అంటే, నేను మర్చిపోయాను. అతను ఇప్పుడే మెసేజ్ చేశాడు. నేను రాకముందే వెళ్ళిపోయాడంట. నీకు ఎలాగో ట్రీట్ ఇస్తానని ముందే ఫుడ్ ప్రిపేర్ చేయడానికి వెళ్ళాడు అని అంటాడు. సో వాళ్ళిద్దరూ హౌస్‌కి రాగానే యోనో ఏమో షెన్ని చూసేసరికి షెన్ ఏమో గేమ్ ఆడుతూ ఉంటాడు. తను అంటుంది, ఇతను ఫుడ్ ప్రిపేర్ చేయడానికి ఇక్కడికి వచ్చాడన్నావు కదా! ఈరోజు డిన్నర్ పార్టీ అని. మరేమైంది అనగానే దారిలో మెసేజ్ చేశాడు. కొన్ని ఐటెమ్స్ లేవట ఫుడ్ ప్రిపేర్ చేయడానికి. అందుకే ఆగిపోయాడు అని అంటాడు. సరేలే అవి నేను ఆర్డర్ చేస్తానని తనేమో ఆర్డర్ చేస్తూ ఉంటుంది. ఫ్యూజన్ ఏమో వెనక నుంచి చూస్తూ ఉంటే అప్పుడే షెన్ అంటాడు, బ్రదర్ నా ఫ్రెండ్ నన్ను బయటికి పిలిచాడు మీట్ అవ్వడానికి. నేను బయటికి వెళ్తున్నా అని అంటాడు. అప్పుడే ఫ్యూజన్ ఏమో నువ్వే కదా టీచర్‌ని పిలిచావు డిన్నర్ చేయడానికి.
మరి నువ్వెందుకు వెళ్తున్నావు అని అంటాడు. షెన్నేమో సైగతో మాట్లాడుతూ ఉంటాడు. ఒకవేళ నువ్వు నన్ను ఫోర్స్గా ఆపావనుకో, నేను బయటికి వెళ్ళకుండా డిన్నర్ యొక్క ఐడియా నీదే అని నేను టీచర్కి చెప్తాను అన్నట్టు సైగ చేస్తూ ఉంటాడు. సో యోనో ఏమో వాళ్ళిద్దరు సైగలు చూస్తూ, మీరు సైగలతో ఏం మాట్లాడుకుంటున్నారు, కొంచెం నాకు కూడా చెప్పొచ్చు కదా అనగానే, టీచర్ నువ్వైనా చెప్పొచ్చు కదా, నా ఫ్రెండ్ని మీట్ అవడానికి వెళ్తున్నా అంటే బ్రదర్ ఏమో ఆపుతున్నాడు అనగానే, యోనో అంటుంది, ఈ రోజుల్లో పిల్లల్ని మనం నో చెప్తే వాళ్ళు ఇంకా ఎక్కువ చేస్తారు, సరే వదిలేసే, ఆల్రెడీ అతను టీనేజ్కి వచ్చాడు కదా, మనం వద్దు అంటే ఇంకా చేయాలనిపిస్తుంది, ఎగ్జాంపుల్ నేనే కదా అనగానే, థ్యాంక్ యూ టీచర్ అని తనేమో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఫ్యూజన్ ఏమో సరే మనిద్దరం తిందామా అంటే తను కూడా ఓకే అంటుంది. ఫ్యూజన్ డిన్నర్ ప్రిపేర్ చేయడానికి కిచెన్ రూమ్కి వెళ్తాడు. సో తనేమో వెజిటేబుల్స్ కట్ చేస్తూ ఉంటాడు. అప్పుడే యోనో ఏమో చిప్స్ తింటూ, నువ్వు తింటావా అని ఫ్యూజన్ అడుగుతుంది. లేదు, ఇప్పుడు నా హ్యాండ్స్ బిజీగా ఉన్నాయంటే తను అనుకుంటుంది, అంటే ఇప్పుడు నేను ఇతనికి తినిపించాలి కావచ్చు అని ఒక చిప్స్ తీసి తన నోట్లో పెడుతుంది. సరే నువ్వు బయటికి వెళ్ళు, నేను ఫుడ్ ప్రిపేర్ చేసుకొని వస్తాను అని ఫ్యూజన్ అంటాడు. సో అలా వాళ్ళిద్దరూ డిన్నర్ చేసి బయటకు వస్తారు. అలాగే డిన్నర్ అయిపోగానే తన హౌస్ దాకా డ్రాప్ చేసి బాయ్ చెప్పి వెళ్ళిపోతాడు. క్లాస్ రూమ్లోనేమో ఒక స్టూడెంట్ కామిక్ బుక్ చదువుతూ ఉంటాడు. అప్పుడే యోనో చూసి ఇమ్మీడియట్గా తన దగ్గరికి రాగానే, ప్లీజ్ మ్యామ్ నన్ను క్షమించండి, ఈ బుక్ నా ఫ్రెండ్ దగ్గర తీసుకున్నాను అనగానే తనేమో ఆ బుక్ తీసుకొని, ఇంకోసారి ఇలా చేసావనుకో ఊరుకోను అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. ఆ స్టూడెంట్ ఏమో యోనోని తిడుతూ ఉంటాడు. తిని చూడడానికి అందంగా ఉందనుకున్నాను, కానీ తిని అస్సలు మంచిది కాదు అని అంటూ ఉంటాడు. అప్పుడే ఇదంతా సైడ్ నుంచి షెన్ విని ఇమీడియట్గా ఆ స్టూడెంట్ మీద ఫైటింగ్ చేస్తాడు. సో యోనో ఏమో ఆఫీస్ రూమ్లో ఉండగానే ఒక స్టూడెంట్ వచ్చి, మ్యామ్ ఇంకో స్టూడెంట్ని కొడుతున్నాడు, వాళ్ళిద్దరికీ దెబ్బలు తగిలాయని చెప్తుంది. ఇమ్మీడియట్గా యోనో ఏమో అక్కడికి వెళ్ళగానే షెన్ అంటాడు, ఈ స్టూడెంట్ టీచర్ గురించి బ్యాడ్గా మాట్లాడాడు, అందుకే తనని కొట్టాను అని అంటాడు. సో షెన్ ఏమో ఇమ్మీడియట్గా మెడిసిన్ రూమ్కి తీసుకెళ్ళి తనకి మెడిసిన్ రాస్తూ ఉంటుంది. అలాగే షెన్ అడుగుతుంది, నువ్వు ఒంటరిగా ఇప్పుడు ఆ హౌస్కి వెళ్ళగలుగుతావా, లేదా నీ బ్రదర్ని పిలవాలా అని అడుగుతుంది. సో తనేమో బ్రదర్ని పిలువు అంటే షెన్కి కాల్ చేస్తుంది. షెన్కి కొంచెం దెబ్బ తగిలింది, నువ్వు అతన్ని పికప్ చేసుకోవడానికి స్కూల్కి రా అని అంటుంది. షెన్తో టీచర్ అంటుంది, నా గురించి ఎవరేం మాట్లాడుకున్నా నేను అంత పట్టించుకోను, నువ్వెందుకు నా గురించి ఫైట్ చేసావు, చూడు ఇప్పుడు నీ బ్రదర్ ఇక్కడికి వచ్చి నిన్ను తిడతాడు కావచ్చు, ఇప్పుడు నువ్వు అతనికి ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తావు అనగానే, టీచర్ నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు, నేను మీ గురించే ఫైటింగ్ చేశాను కాబట్టి ఇంకా మా బ్రదర్ నన్ను చాలా మెచ్చుకుంటాడు అని అంటాడు. అచ్చా నువ్వు చాలా ఓవర్గా మాట్లాడుతున్నావు అని అంటూ ఉంటుంది. అప్పుడే అక్కడికి ఫ్యూజన్ వస్తాడు. ఫ్యూజన్ ఏమో తను తీసుకొని వెళ్తూ ఉంటే తనేమో ఇమీడియట్గా మెసేజ్ చేస్తుంది, నా వల్లనే తను ఫైటింగ్ చేశాడు అని, అక్కడ జరిగిన అన్ని సిచ్యువేషన్ చెప్పి ప్లీజ్ తను ఏమనుకో అని అంటుంది. వాళ్ళిద్దరూ కార్లో కూర్చోగా ఫ్యూజన్ ఏమో షెన్ అడుగుతాడు, ఏమైంది అంటే షెన్ ఏమో మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు. నెక్స్ట్ డే యోనో ఏమో ఫ్యూజన్కి మెసేజ్ చేస్తుంది, అతను క్లాస్కి రాలేదు కదా, ఇప్పుడు అతని హెల్త్ ఎలా ఉంది అంటే అతను ఇప్పుడు ఓకే, కానీ అతని స్టడీ ఖరాబ్ అవుతుంది, క్లాసెస్ కూడా మిస్ అయ్యాడు కదా, నువ్వు వచ్చి ఈరోజు ఈవినింగ్ క్లాసెస్ చెప్పు అంటే తను కూడా ఓకే అంటుంది. సో తన హౌస్కి వచ్చి షెన్కి క్లాస్ చెప్తూ ఉంటుంది. ఫ్యూజన్ ఏమో హౌస్కి వచ్చి తన హోంవర్క్ ఎలా నడుస్తుంది అంటే బాగానే నడుస్తుంది అని అంటుంది. అలాగే ఫ్యూజన్ ఏమో తనకి వాటర్ తీసుకొని వస్తాడు. అప్పుడే షెన్ అంటాడు, బ్రదర్ నాకు కూడా కూల్ వాటర్ కావాలి అంటే నువ్వే వెళ్ళి తెచ్చుకో, నీకు హ్యాండ్స్ లేవా అని అంటాడు. ట్యూషన్ అయిపోగానే సరే నేను హౌస్కి వెళ్తాను అని యోనో అంటుంది. నేను డ్రాప్ చేస్తాను అని ఫ్యూజన్ అంటాడు. బ్రదర్ నేనేం తొందరగా రమ్మనట్లేదు, నువ్వు లేటుగానే రా అని అంటూ ఉంటాడు. ఫ్యూజన్ ఏమో కోపంగా, నేను ఇక్కడికి వచ్చేదాకా నువ్వు చదువుకుంటూనే ఉండాలి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. సో తన హౌస్ దాకా డ్రాప్ చేయగానే తను అంటుంది, రేపు షెన్కి ముందు క్లాస్ తీసుకుంటాను కదా, తొందరగా అతని స్కూల్ దగ్గరికి డ్రాప్ చేయు అనగానే, ఏంటి నువ్వు అందరి స్టూడెంట్స్కి ఇలానే ఇంపార్టెన్స్ ఇస్తావా, లేదా ఇతను ఒక్కనికేనా అంటే, లేదు కోర్స్ నేను అందరికీ ఇంపార్టెన్స్ ఇస్తాను అని అంటుంది. కానీ తన మనసులో అనుకుంటుంది, అలా ఎందుకు అందరికీ ఇంపార్టెన్స్ ఇస్తాను అని చెప్పి అనుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఫ్యూషన్ ఏమో షెన్ ఇంకా స్కూల్లో గేమ్స్ యొక్క ఫొటోస్ చూస్తూ ఉంటాడు. అప్పుడే షెన్ వస్తాడు. షెన్ అడుగుతాడు, ఏంటి స్పోర్ట్స్ దాంట్లో నువ్వు ఒక్క ఫోటో కూడా లేదు అంటే, ఇప్పుడు స్పోర్ట్స్ జరుగుతున్నాయి కదా, అందరూ పేరెంట్స్ వస్తున్నారు, వాళ్ళ పిల్లల్ని ఫోటో తీస్తున్నారు, ఇప్పుడు నన్ను ఎవరు తీస్తారు అని అంటూ ఉంటాడు. సరే రేపు నేను కూడా స్పోర్ట్స్ చూడడానికి పేరెంట్స్ లాగా వస్తాను అనగానే షెన్ ఏమో చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. షెన్ రన్నింగ్ పోటీ కోసం రెడీ అవుతూ ఉంటాడు. అలాగే టీచర్తో అంటాడు, మ్యామ్ ఒకవేళ నేను ఫస్ట్ వస్తే మీకు ట్రీట్ ఇస్తాను అనగానే, సరే నువ్వు ముందు ఫస్ట్ రా అని అంటుంది. అక్కడికి ఫ్యూజన్ రాగానే యోనో ఏమో, నువ్వెప్పుడు వచ్చావంటే
నేను ఈరోజు పేరెంట్స్ మీటింగ్ కదా! సో, షెన్‌ని చూడడానికి వచ్చాను అనగానే, సరే పేరెంట్స్ అందరూ ఆ ప్లేస్‌లో కూర్చున్నారు. నువ్వు కూడా అక్కడికెళ్ళి కూర్చో అనగానే తను కూడా ఓకే అంటాడు. యోనో ఏమో అందరికీ వాటర్ బాటిల్ ఇస్తూ ఉంటుంది. నీకు కూడా కావాలంటే నాకు అవసరం లేదు అని ఫ్యూజన్ అంటాడు. అప్పుడే యోనో యొక్క కొలీగేమో వాటర్ బాటిల్ తీసుకొని తనతో చాలా బాగా మాట్లాడుతూ ఉంటాడు. ఫ్యూజన్ అది చూసి చాలా జెలస్‌గా ఫీల్ అవుతాడు. యోనో ఏమో ఫ్యూజన్ కోసం స్పెషల్‌గా జ్యూస్ బాటిల్ ఇస్తుంది. ఏంటి ఇది నా కోసం స్పెషల్‌గానా అంటే, హా! నువ్వు నాకు స్పెషల్ కదా అన్నట్టు చెప్తూ ఉంటుంది. షెన్నీ ఏమో రన్నింగ్ రేస్‌లో సెకండ్ ప్రైజ్ వస్తుంది. తను చాలా అలసిపోయి పడుకుంటాడు. సో, నీకు వాటర్ కావాలా అని యోనో అడుగుతుంది. సో, నాకు కూల్ వాటర్ కావాలి అనగానే అప్పుడే అక్కడికి ఫ్యూజన్ వచ్చి నో చెప్తూ ఉంటాడు. ఇప్పుడు నీ బాడీ చాలా హీట్ అయింది కదా! కూల్ వాటర్ తాగొద్దు అని అంటాడు. సో, ఎలాగో నువ్వు ఇప్పుడు సెకండ్ ప్రైజ్ వచ్చావు కాబట్టి మనందరం ట్రీట్‌కి వెళ్దాం అనగానే, లేదు లేదు ఇది ఫస్ట్ కాదు కదా సెకండ్ అంటే, ఏదైనా నువ్వు విన్ అయ్యావు కదా అని అంటాడు. సో, యోనో ఏమో వావ్! మంచిగా ఎంకరేజ్ చేస్తున్నావు అని అంటుంది. యోనో ఏమో మీటింగ్ దగ్గర అందరి పేరెంట్స్‌ని వెల్కమ్ చెప్తూ ఉంటుంది. అలాగే వెయిట్ చేస్తూ ఉంటుంది. ఇంకా ఫ్యూజన్ రాలేదని. అప్పుడే ఫ్యూజన్ రాగానే ఫ్యూజన్‌ని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అతను అంటాడు, సారీ కొంచెం లేట్ అయ్యాను అని అంటాడు. లేట్‌గా తనతో సైన్ చేపిస్తూ పెన్ తీసుకోబోతూ ఉంటే ఒకరి ఫింగర్స్ ఒకటి టచ్ అవుతాయి. అప్పుడే ఫ్యూజన్ అడుగుతాడు, నువ్వింత నెర్వస్‌గా ఎందుకు ఫీల్ అవుతున్నావు అంటే, తను అనుకుంటుంది, చూడు నన్నెలా టీజ్ చేస్తున్నాడో అని అనుకుంటుంది. షెన్ ఏమో లాస్ట్ బెంచ్‌లో వెళ్ళి కూర్చుంటాడు. పేరెంట్స్ మీటింగ్ అయిపోగానే అక్కడ అందరూ పేరెంట్స్ వెళ్ళిపోతారు. ఏమో లోపలికొచ్చి నువ్వింకా ఎందుకు వెళ్ళలేదు అని అడిగితే, షెన్ యొక్క ఎగ్జామ్స్ గురించి, పేపర్స్ గురించి నేను కొంచెం డౌట్స్ అడగాలనుంది. అందుకే ఆగిపోయా అని అంటాడు. మరి ఇంతసేపు అడగలేదెందుకు మీటింగ్‌లో అంటే, అందరి ముందు డౌట్స్ అడిగితే నా పరువు పోతుంది కదా! అందుకే అడగలేదు అని అంటూ ఉంటాడు. నెక్స్ట్ టైమ్ నాకొక హెల్ప్ చేస్తావా? శని యొక్క పేరెంట్ నేనే అని ఎవరికీ చెప్పకు అనగానే, తనేమో అది విని నవ్వుతూ ఉంటుంది. సర్లే నెక్స్ట్ టైమ్ నా అసిస్టెంట్‌ని పంపియాలి కావచ్చు ఇక్కడికి తన పేరెంట్ లాగా అని అంటాడు. తనేమో టెన్షన్‌గా ఫేస్ పెట్టేసరికి, నా ఫేస్ పట్టుకొని ఇలా ఫేస్ పెట్టకు నీకు ట్వింకిల్స్ వస్తాయి అని అంటుంది. యోనో ఏమో మెసేజ్ చేస్తుంది. నాకు తెలుసు షెన్ చాలా సబ్జెక్ట్స్‌లో వీక్ ఉన్నాడని నువ్వు ఫీల్ అవుతున్నావు కదా! సో, అతనికి ఎవరినైనా ట్యూటర్‌ని అరేంజ్ చేయొచ్చు కదా! అప్పుడు తన సబ్జెక్ట్‌లో కూడా ఇంప్రూవ్ అవుతాడు. సరే నేనే వచ్చి హెల్ప్ చేయాలా అని అడుగుతుంది. మళ్ళీ ఇమ్మీడియేట్‌గా అనుకుంటుంది. ఏంటి నేనింత డైరెక్ట్‌గా నేనే వచ్చి వెళ్తానన్నాను. అతనేమన్నా అనుకుంటాడు కావచ్చు అని మెసేజ్ డిలీట్ చేసేలోపు అప్పుడే తనేమో ఓకే అంటాడు. నేను నిన్ను పిక్ చేయడానికి వస్తాను అని అంటాడు. సో, యోనో ఏమో చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. యోనో ఏమో హౌస్‌కి వచ్చి షెన్‌కి ట్యూషన్ చెప్తూ ఉంటుంది. అలాగే షెన్ ఏమో నేను మీ ఇద్దరికీ డ్రింక్ తీసుకొనొస్తాను అని వాళ్ళిద్దరికీ డ్రింక్ తీసుకొనొస్తాడు. యోనో అడుగుతుంది, మీ హౌస్‌లో ఎవరైనా గెస్ట్ వస్తే ఇంత స్పెషల్ డ్రింక్ ఇస్తారా అని చాలా డ్రింక్ చేస్తూ ఉంటుంది. ఫ్యూజన్ ఏమో తనని హౌస్ దగ్గరికి డ్రాప్ చేయడానికి వెళ్తే తనేమో ఊరికే వెళ్ళి హగ్ చేసుకుంటుంది. ఫ్యూజన్ అంటాడు, ఇంత ఎక్కువగా ఎందుకు డ్రింక్ చేసావు? చూడు ఇంకోసారి ఏ పర్సన్‌తోనూ ఇలా డ్రింక్ చేయకు. ఎందుకంటే నిన్ను నువ్వు కంట్రోల్ చేసుకోలేకపోతున్నావు అనగానే, నేను ఎవరితో డ్రింక్ చేశాను? నీతోనే కదా అని అంటుంది. అలాగే తనకి నడవడం కూడా రాకపోయేసరికి ఫ్యూజన్ ఏమో హౌస్‌లోకి తీసుకొనొస్తాడు. కానీ తను డ్రెస్ చేంజ్ చేసుకొనొచ్చి కూడా ఊరికే హగ్ చేసుకుంటూ ఉంటుంది. అలాగే తను అంటుంది, నీకు తెలుసా నేను నిన్నెందుకు ఇంతగా ఇష్టపడుతున్నాను అంటే, ఫ్యూజన్ ఏమో నాకు తెలియదు అని అంటాడు. సరే నేను నీకు చెప్తాను. ఇక్కడ చాలామంది ఉన్నారని హాల్ నుంచి రూమ్‌లోకి తీసుకెళ్తుంది. తను తాగిన మైకంలో అన్నీ చెప్తూ ఉంటుంది. నేను ఇంతవరకు ఎవరిని ఇష్టపడలేదు నిన్ను తప్ప. స్కూల్ టైమ్స్ నుంచి కూడా నువ్వంటే నాకు చాలా ఇష్టం. ఇన్ని ఇయర్స్ నుంచి కూడా నేను ఏ అబ్బాయికి కూడా ఛాన్స్ ఇవ్వలేదు. ఓన్లీ నువ్వు మాత్రమే నా మైండ్‌లో ఉన్నావు. నువ్వు మాత్రమే నాకు చాలా ఇష్టం. లైఫ్ లాంగ్ నీతోనే ఉండాలని నా డ్రీమ్ అని అంటుంది. అన్నీ చెప్పి నువ్వు నన్ను వదిలేసి ఎక్కడికి వెళ్ళొద్దు. నువ్వు ఇక్కడే ఉండాలి అని అంటుంది. సరే నేను లివింగ్ రూమ్‌లో ఉంటాను. నువ్వు ఇక్కడే పడుకో అని చెప్పి అతను లివింగ్ రూమ్‌కి వెళ్తాడు. మార్నింగ్ లేవగానే సడెన్‌గా యోనో ఏమో ఫ్యూచర్‌ని చూసి షాక్ అవుతుంది. నువ్వు ఇక్కడ ఎందుకున్నావని, అరే నైట్ ఇక్కడే ఉన్నావా అని అంటుంది. అలాగే ఫ్యూజన్ ఏమో తనకి బ్రేక్‌ఫాస్ట్ రెడీ చేశాక వాళ్ళిద్దరూ తింటూ ఉంటారు. యోనో అంటుంది, నేను ఏదైనా రాంగ్‌గా మాట్లాడితే ప్లీజ్ దాన్ని మైండ్‌కి తీసుకోకు అని అంటుంది. నెక్స్ట్ సీన్‌లో తనేమో స్కూల్‌లో ఉన్నప్పుడు అప్పుడే ఫ్యూజన్ మెసేజ్ చేస్తాడు. నేను నీకు ఒక విషయం చెప్పాలి. స్కూల్ అయిపోయాక నేను నిన్ను పికప్ చేసుకోవడానికి వస్తాను అంటే కూడా ఓకే అంటుంది. సో, స్కూల్ అయిపోగానే తనేమో హ్యాపీగా బయటకొస్తుంది. అప్పుడే వాళ్ళ మమ్మీ, డ్యాడీ ఏమో తనని మీట్ అవ్వడానికి వస్తారు. సడెన్‌గా వాళ్ళ మమ్మీని, డ్యాడీని చూసి షాక్ అవుతుంది. సో, వాళ్ళేమో హౌస్‌కి తీసుకొని వెళ్తుంది.
అలాగే వాళ్ళతో అంటుంది, "మనిద్దరి మధ్యలో డీల్ ఉంది కదా! మీరు నాకు మనీ ఇవ్వకపోయినా నేనెలా బతుకుతానన్నది చూస్తా అన్నారు కదా! సో, ఇప్పుడు నేను హ్యాపీగానే ఉన్నాను. నా శాలరీ కూడా బానే ఉంది. ఇప్పుడు మీరు నన్నెందుకు రిటర్న్ తీసుకెళ్ళాలనుకుంటున్నారు" అని అంటుంది. అప్పుడే వాళ్ళ డ్యాడీ ఏమో, "ఏంటి? ఈ శాలరీ మంచిదా? ఇలాంటి ప్లేస్‌లో నువ్వుండి మమ్మల్ని ఎంబరాస్ చేయాలనుకుంటున్నావా?" అని అడుగుతూ ఉంటాడు. అప్పుడే వాళ్ళ డ్యాడీతో గొడవపడి, "నేనొక అబ్బాయిని ఇష్టపడుతున్నాను. నా లైఫ్‌ని డిస్టర్బ్ చేయకండి" అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. సో, తను పరిగెట్టుకుంటూ వచ్చేసరికి ఆల్రెడీ తన ఎదురుగా ఫ్యూజన్ వెయిట్ చేస్తూ ఉంటాడు. ఇమ్మీడియేట్‌గా ఫ్యూజన్‌ని హగ్ చేసుకొని, "మా మమ్మీ, డ్యాడీ ఇక్కడికొచ్చారు నన్ను తీసుకెళ్ళడానికి. ప్లీజ్ నువ్వు నన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్ళు" అని అంటుంది. తనేమో కార్‌లో తీసుకెళ్తూ ఉంటే, మా డ్యాడీ ఎప్పుడు నాకు ఇష్టమైన పనులు చేయనీయడు. అలాగే ప్రతి దాంట్లో అడ్డుపడుతూ ఉంటాడు. తన మూడ్ సెట్ చేయడానికి తనని డిన్నర్‌కి తీసుకొని వెళ్తాడు. అలాగే తనతో అంటాడు, "నువ్వు నైట్ డ్రింక్ చేసినప్పుడు ఏం చెప్పావో గుర్తుందా" అని. అవన్నీ చెప్పి, "నువ్వేమనుకున్నావు? ఇవన్నీ నేను సీరియస్‌గా తీసుకోననుకుంటున్నావా? నేనిప్పుడు అవన్నీ సీరియస్‌గా తీసుకున్నాను" అని అంటాడు. అప్పుడే వాళ్ళిద్దరికి దగ్గరికి ఒక అమ్మాయొచ్చి, "మీరిద్దరు చూడడానికి చాలా బాగున్నారు" అని వాళ్ళ ఫోటోస్ తీసుకుంటుంది. యోనో ఏమో ఆ అమ్మాయి దగ్గరున్న ఫోటోస్ తీసి, "బాగా ఫోటో తీశావు. ఇవి నాకు సెండ్ చెయ్యి" అని నంబర్ ఇస్తుంది. అప్పుడే ఫ్యూజన్ అడుగుతుంది, "అయినా నీకు ఫోటోస్ తీసుకోవడం నచ్చదు కదా! నీకు కోపం రావట్లేదా?" అంటే, "నాకెందుకు కోపమొస్తుంది" అని అంటాడు. తనేమో మనసులో అనుకుంటుంది, డైరెక్ట్‌గా చెప్పొచ్చు కదా! నాతో కలిసి ఫోటోస్ తీసుకోవడం ఇష్టమని అని అంటుంది. ఆ అమ్మాయి ఏమో ఫోటోస్ సెండ్ చేయగానే తనేమో అన్నీ పోస్ట్ చేస్తూ ఉంటుంది. సో, ఇమ్మీడియేట్‌గా ఫ్యూజన్ చూసి, "అంటే నువ్వు ఇన్ని డేస్ నువ్వు పోస్ట్ చేసేది నాకెందుకు కనిపియట్లేదు? నువ్వు నన్ను బ్లాక్ చేసావా?" అంటే, "సారీ ఇప్పటి నుంచి బ్లాక్ చేయనులే. రిమూవ్ చేస్తానులే" అని అంటుంది. ఇప్పుడే ఫ్యూజన్ అంటాడు, "ఎలాగో మీ మమ్మీ, డ్యాడీ మీ హౌస్‌లో ఉంటే ఇప్పుడు నేను తీసుకెళ్ళడానికి రెడీగా ఉన్నారు కాబట్టి నువ్వు కొన్ని డేస్ దాకా మా హౌస్‌లో ఉండు" అనగానే తనేమో షాక్ అవుతుంది. "ఏంటి? కొన్ని డేస్ దాకా మీ హౌస్‌లో ఎలా ఉంటాను?" అంటే, "నువ్వు రెంట్ ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు. కానీ నువ్వు నాకు చిన్న హెల్ప్ చెయ్యి. నువ్వు రోజు షెన్‌కి ట్యూషన్ చెప్తూ ఉండు" అనగానే, "ఏంటి చిన్న ట్యూషన్ చెప్పి రెంట్ ఇవ్వకుండా ఉండాలా?" అని అంటుంది. "జస్ట్ కొన్ని డేసే కదా! అలాగే షెన్‌కి కూడా ట్యూషన్ చెప్తే అతను కూడా మంచి యూనివర్సిటీలో సీట్ వస్తుంది. సో, అతని లైఫ్ కూడా సెట్ అవుతుంది కదా!" అని అంటూ ఉంటాడు. అలా వాళ్ళిద్దరూ కలిసి సెలబ్రేషన్స్‌ని చూస్తూ ఉంటారు. యోనో ఏమో ఫ్యూజన్ యొక్క హౌస్‌కి రాగానే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఎందుకంటే తన కోసం ఆల్రెడీ అన్ని అరేంజ్‌మెంట్ చేసుంటాడు కాబట్టి, మంచి మంచి టెడ్డీస్ తనకి ఇష్టమైనయి అన్నీ ప్రిపేర్ చేసి పెట్టుంటాడు. తను అనుకుంటుంది, "నేను ఎలాగో మా మమ్మీ, డ్యాడీ అబ్రాడ్ వెళ్ళేదాకా ఈ హౌస్‌లోనే ఉండాలి" అని అనుకుంటుంది. అడుగుతూ ఉంటాడు, "ఎలా ఉంది నీ న్యూ లైఫ్?" అంటే, "బానే ఉంది. నేను నా ఇష్టమైన పనులన్నీ చేయగలుగుతున్నాను. కానీ నాకు కొంచెం గిల్టీ ఫీలింగ్ అనిపిస్తుంది. ఎందుకంటే నేను మా పేరెంట్స్‌కి అపోజిట్ చేస్తున్నానని" అంటే, ఈ విషయంలో నువ్వు అప్సెట్ అవ్వాల్సిన అవసరం లేదు. నువ్వు వేరే వాళ్ళ గురించి నిన్ను నువ్వు చేంజ్ చేసుకోవడం కరెక్ట్ కాదు. నీకు నచ్చిన పని చెయ్యి. నీకేదనిపిస్తే అది చెయ్యు" అనగానే యోనో ఏమో అది విని చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఫ్యూజన్ ఏమో హౌస్‌కి రాగానే షెన్ అడుగుతూ ఉంటాడు, "బ్రదర్ నువ్వు నాకు నిజం చెప్పు. నువ్వు టీచర్‌ని ఇష్టపడుతున్నావు కదా!" అనగానే, "నువ్వు మర్యాదగా వర్క్ చేయి. స్టడీ మీద ఫోకస్ చెయ్యి" అంటే, "బ్రదర్ ఇవన్నీ నాకు చెప్పకు. నిజం చెప్పు. తనను నువ్వు ఇష్టపడుతున్నావు కదా! తను నీకు హెల్ప్ చేయడానికొస్తే నువ్వెందుకు ఇలా మాట్లాడుతున్నావు?" అంటే, "బ్రదర్ నువ్వు నా దగ్గర జోక్ చేయకు. నాకు నిజం చెప్పు. నేనెవరికీ చెప్పనులే" అనగానే, నేను తనని ఇష్టపడుతున్నాను" అని అంటాడు. స్కూల్ అయిపోగానే షెన్నేమో యోన దగ్గరికి వచ్చి, "మా బ్రదర్ చాలా మంచోడు. మీ ఇద్దరి జోడి చాలా బావుంటుంది" అని అంటాడు. అనగానే యోన ఏమో తన చెవి పట్టుకొని, చూస్తుంటే దెబ్బలు తినాలనిపిస్తుంది" అనగానే షెన్ ఏమో అక్కడి నుంచి పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతాడు. హౌస్‌కి రాగానే యోన ఏమో షెన్ యొక్క స్టడీలో హెల్ప్ చేస్తూ తనని పొగుడుతూ ఉంటుంది. ఇప్పుడు నీ మార్క్స్ చాలా ఇంప్రూవ్ అయ్యాయని. షెన్ యొక్క స్కూల్‌లో ట్రిప్‌కి వెళ్తారు. అందులో పేరెంట్స్‌కి కూడా అలో ఉంది అనగానే ఫ్యూజన్ కూడా ట్రిప్‌కి వెళ్తాడు యోనోని మీట్ అవ్వడానికి. అలా యోనో అలాగే ఫ్యూజన్ ఏమో మంచి టైమ్‌ని స్పెండ్ చేస్తారు ట్రిప్‌లో. వాళ్ళిద్దరూ విషింగ్ ట్రీ దగ్గరికి వెళ్ళి వాళ్ళిద్దరూ ఒక లెటర్‌లో కోరిక రాసి అక్కడ విష్ చేస్తూ ఉంటారు. ట్రిప్ నుంచి రిటర్న్ వచ్చాక యోనోని ఫ్యూజన్ అంటాడు, "నేను విషింగ్‌లో నీ కోరిక చూసాను" అనగానే తనేమో చాలా షైగా ఫీల్ అవుతుంది. "నువ్వు అలా ఎలా చూస్తావు" అని అంటూ ఉంటుంది. అంటాడు, "నువ్వే కాదు నేను కూడా నిన్ను ఇష్టపడుతున్నాను. నిన్నిప్పటి నుంచి చాలా జాగ్రత్తగా చూసుకుంటాను" అని అంటాడు. "ఇది కల కాదు కదా! నేను గిచ్చుకోవచ్చా?" అనగానే, దీంట్లో నా పర్మిషన్ ఏముంది? నిన్ను నువ్వు గిచ్చుకో" అని అంటాడు. లేదు నాకు చాలా నొప్పొస్తుంది" అని, "నేను నిన్నే గిచ్చుతా" అని అంటుంది. "సరే భయపడకులే ఇదేం డ్రీమ్ కాదు. నిజంగానే నువ్వు నాకు చాలా ఇష్టం" అని చెప్తూ ఉంటాడు. సో, తనేమో షైగా ఫీల్ అవుతూ హౌస్‌కి వెళ్ళిపోతుంది. రోజునేమో తన ఫ్రెండ్‌కి కాల్ చేసి, "నేను యోనోతో డేటింగ్ చేస్తున్నాను" అని చెప్తాడు. యోనో కూడా తన ఫ్రెండ్‌కి కాల్ చేసి ఈ విషయం గురించి చెప్తుంది. యోనోకేమో మార్నింగే ఫ్యూజన్ కాల్ చేస్తాడు. యోనో అంటుంది, "ఈరోజు వీకెండ్ కదా!" అంటే, "వీకెండ్ అయితే ఏంటి? బుక్స్ తీసుకొని తొందరగా హౌస్‌కొచ్చేసేయి. షెన్‌కి ట్యూషన్ చెప్పాలి కదా!
అతని ఎగ్జామ్స్ తొందరగా వస్తున్నాయి అనగానే ఇమ్మీడియట్‌గా తను బుక్స్ తీసుకొని కోపంగా బయటకొస్తుంది. ఫ్యూజన్ అంటాడు, "ఏంటి నువ్వు నిజంగానే బుక్స్ తీసుకొనొచ్చావా? నేనేదో మీట్ అవ్వడానికి అలా అబద్ధం చెప్తే నువ్విలా చేసావా?" అనగానే, "నువ్వు చాలా హుషారున్నావని" అంటూ ఉంటుంది. హౌస్‌కి తీసుకురాగానే షెన్నేమో టీచర్ అనకుండా సిస్టర్ ఇల్లా అని అంటాడు. అలాగే మీరిద్దరూ హౌస్‌లో మంచి టైమ్‌ని స్పెండ్ చేయండి. నేను ఈరోజు నా ఫ్రెండ్‌ని మీట్ అవ్వడానికి వెళ్తున్నానని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఫ్యూజన్ ఏమో కుక్ చేస్తూ ఉంటే తనేమో వెనక నుంచొచ్చి హగ్ చేసుకుంటుంది. అలా వాళ్ళిద్దరూ కిస్ చేసుకుంటూ ఉంటారు. వాళ్ళిద్దరూ కలిసి హారర్ మూవీ చూస్తూ ఉంటారు. కానీ ఫ్యూజన్‌కి హారర్ మూవీ అంటే అస్సలు ఇంట్రెస్ట్ లేదు. కాకపోతే తనేమో భయపడినప్పుడల్లా ఫ్యూజన్‌ని హగ్ చేసుకుంటూ ఉంటుంది. ఫ్యూజన్ ఏమో అలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. అలాగే వాళ్ళిద్దరూ కలిసి వాళ్ళ లవ్ లైఫ్‌ని ఎంజాయ్ చేస్తూ ఉంటారు. యోనో యొక్క హై స్కూల్ క్రషే నా హస్బెండ్ అవుతాడు. అలాగే తనంటుంది, "మనిద్దరం లైఫ్ లాంగ్ ఇలానే ఒకరికొకరు హ్యాపీగా ఉండాలి" అని అంటుంది. ఇలా క్యూట్ లవ్ స్టోరీ ఎండ్ అవుతుంది. ఈ డ్రామా మీకు నచ్చినట్టయితే చిన్న లైక్ చేసి ఒక కామెంట్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.